మీ సమస్య ఏంటండి? ఇక్కడ వరకు దేనికొచ్చారు మీరు? యాక్చువల్‌గా మా మమ్మీ, డ్యాడీ దే పాస్డ్ అవే ఏమంటే 10 ఇయర్స్ అవుతుంది. తెలుగులోనే చెప్పండమ్మా. ఎక్కువ మాక్సిమం తెలుగు చెప్పండి. మా మదర్, ఫాదర్ పోయి 10 ఏళ్ళు అవుతుందండి. అప్పటి నుంచి ఇక మా అన్నయ్యలు, మా అక్కయ్యలు, మా బావలు నన్ను జాబ్ చేయనివ్వట్లేదు, బయటికి వెళ్ళనివ్వరు. కంప్లీట్ హౌస్ అరెస్ట్. ఏమంటారు సర్వెంట్ మేడ్ లాగా చేసేసారు. మీకు 40 ఇయర్స్ అన్నారు కదా! మీకు మ్యారేజ్ అవ్వలేదా ఇంకా? కాలేదండి, చెయ్యట్లేదు. నా డబ్బులు మా ఫాదర్ 50 lakhs చిట్స్ వేసి పెట్టారనమాట. అవి ఇంకా 50 తులాస్ గోల్డ్ చేయించి పెట్టారు. ఇది మీ మ్యారేజ్ కి మా 50 marriage. lakhs చిట్స్ వేసి ఉంచారు, గోల్డ్ కూడా కొని పెట్టారు. ఆ, ఎందుకంటే మీకు పెళ్లి చేయాలని. 10 years బ్యాక్ అంటే మీరు అప్పటికి మీ పేరెంట్స్ బతుకున్నారు కదా, అప్పటికి మీకు 30 years వచ్చినాయి కదా, మరి పెళ్లి ఎందుకు చేయలేదు? వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేకుంటుంది. ఎన్ని ఇయర్స్ ముందు నుంచి హెల్త్ బాగాలేదు వాళ్ళిద్దరికి? ఒక 3-4 years. 3-4 years. ఓకే. అసలు ఎంతమంది మీ ఫ్యామిలీలో? మీరు ఎంతమంది? టోటల్ 7 siblings. ఏమోనమ్మా? సిబ్లింగ్స్ కాదమ్మా, మీ అమ్మకి నాన్నకి ఎంతమంది పిల్లలు? మా అమ్మ నాన్నకి 7 ఎవరెవరు? 7లో 4 కూతుర్లు, 3 అబ్బాయిలు. అయితే లాస్ట్ నేను అందరికన్నా లాస్ట్. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయా? మా ఫాదర్ ఉన్నప్పుడే, మా మదర్ ఫాదర్ ఉన్నప్పుడే మా పెద్ద అన్నయ్యకి పెళ్లి చేశారు, 3 అక్కయ్యలకు పెళ్లి చేశారు. మా 3 అక్కయ్యలకు కూడా సేమ్ 50 తులాస్ పెట్టి మంచిగా అన్ని విధాలుగా. ఇది ఆ రోజుల్లోనే అంత పెట్టారా? మేము గోల్డ్ స్మిత్స్ అండి. సూపర్. ఓకే. చేశారనమాట. అలాగే సేమ్ నాకు చేయించి పెట్టారు. కానీ ఇక మా అన్నయ్యలు పెట్టే టెన్షన్, మాకు ప్రాపర్టీస్ బాగున్నాయి అన్నమాట. కింద అన్ని షాప్స్ ఉంటాయి, ఒక 15 షాప్స్ ఉంటాయి. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, ఇంకా పైన రెంట్కి ఇచ్చామన్నమాట 15 portions అలా. 5 stories బిల్డింగ్ ఉండిద్ది చార్మినార్ దగ్గరే. అయితే ఇక వాళ్ళు ఏంటంటే మా ఫాదర్ని కూడా ఇలానే టెన్షన్స్ పెట్టి. ఎవరు మీ బ్రదర్సా? మా బ్రదర్స్ అంటే వాళ్ళు కొంచెం ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారనమాట టెనెంట్స్ వాళ్ళతోని. వాళ్ళంతా బెంగాలీస్ ఉన్నారు. వాంటెడ్లీ ఈయన తెచ్చి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని. ఎవరు? పెద్దన్నయ్య? మా పెద్దన్నయ్య, మా 3 అన్నయ్యలు అంతే. 3 అన్నయ్యలు అంతే. ఓకే. మా వదినే మా అన్నయ్యతో ఉండేది కాదు, ఆయన ఒక్కొక్కరికి మ్యారేజ్ అయింది, ఆవిడ ఉండేది కాదనమాట. ఊరికే గొడవలు పడి. ఇప్పుడు మీకే 40 years అంటే మీ పైన ఇంకా 2 అన్నయ్యలకు కూడా 42-43 ఉంటాయి కదా. మరి వాళ్ళకి ఎందుకు మ్యారేజ్ లేవలా? వాళ్ళ మగాళ్ళు కదా, ఎవరో ఒకళ్ళు తెచ్చేసుకోవచ్చు, ఆస్తులు ఉన్నాయి అంటున్నారు. అవును, వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా, చేసుకున్నారా లేదా? చేసుకోలేదండి, ఇంక 2 ఉన్నారు. ఇక వీళ్ళు ఇలానే అన్ని ఎక్స్ట్రా మ్యారేజ్ అవి అలాంటివి చేస్తూనే ఉండిపోయారనమాట. వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళకి ఎవరో చెప్పారండి 12 years అయితే ఏమంటారు కేసు వేయలేదు, సూపర్ పార్టీషన్ వేయలేదు అని వాళ్ళకి ఎవరో చెప్పింది. పార్టీషన్ల గురించి తర్వాత. అందుకనేసి ఇక నాది 10 years నుంచి పెళ్లి చేయట్లేదు, డిలే చేస్తున్నారనమాట. ఓకే. పెళ్లి చేస్తే మీ హస్బెండ్ వాళ్ళకి ఈ లీగాలిటీ అంతా తెలుస్తుంది కాబట్టి నీకు సపోర్ట్ గా ఉండి పార్టీషన్ సూట్ వేస్తారేమో. పెళ్ళే చేయకుండా ఉంటే ఇక సైలెంట్ గా సైకలాజికల్ గా ఇబ్బంది పడుతూ అలాగే కూర్చుంటది, మేము చెప్పినట్టు వింటది అని. ఇంట్లో మీతో ఏమైనా సిగ్నేచర్లు పెట్టించుకున్నారమ్మా? వైట్ పేపర్ మీద పెట్టుమని నన్ను ఒక 20-30 times కొట్టారండి. కొట్టారు? బ్రూటల్లీ కొడతారు. మొత్తం బ్లడ్ కారిపోయిద్ది, మొత్తం స్కిన్ మొత్తం కమిలిపోయి బ్లాక్ అయిపోయిద్ది. అలా 100 times కొట్టిండొచ్చండి. డోర్స్ పెట్టేసి బయట అసలు ఇంత సౌండ్ కూడా వినిపించకుండా డోర్ల దగ్గర నిల్చుంటారు, ఇక్కడ కొడుతుంటారు. ఎవరు? 3 మా అన్నయ్యలు అయితే మా పెద్ద అన్నయ్య రీసెంట్ గా 1.5 years బ్యాక్ యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఒకడు పోయాడు. ఇంకా 2 అన్నయ్యలు, మా 3 అక్కయ్యలు, మా పెద్ద బావ, చిన్న బావ. మా 3వ బావ మంచి అతను, అసలు ఆయన ఏమి అన్నాడు, అసలు ఆయన ఎక్కువ ఇంటికి కూడా రాడు. మా 3 అక్కయ్యలు, మా ఏమంటారు బావలు 2, మా పెద్దక్క వాళ్ళ 2 కొడుకులు. కొట్టడం దేనికమ్మా? అంటే అంత ఊరికే పని కాదమ్మా, చిన్నప్పటి నుంచి వాళ్ళు మీరందరూ తోబుట్టువులే కదా, రిలేషన్ బాగాలేదా? బాగా చూసుకునే వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు అన్న వాళ్ళు మిమ్మల్ని? మా పేరెంట్స్ ఉన్నప్పుడు నన్ను ఒక ప్రిన్సెస్ లాగా చూసుకున్నారండి. వీళ్ళని మా డాడీ కంట్రోల్లో పెట్టేదన్నమాట. అసలు చిన్న కూతురు అని నేను బాగా గారాబం చేశారు. అందరినీ బాగా చూసుకునేది. వీళ్ళు అంటే ఏం అనకుండా, తిట్టకుండా, చెల్లెని ఏమి చేయకుండా కాపాడుకునేది అనమాట. ప్రేమించకపోయినా పర్లేదు, ఒక తోబుట్టులా చూసుకోకపోయినా పర్లేదు, కానీ కొట్టేంత స్థాయి అంత మూర్ఖత్వంగా జాబ్ చేయనివ్వరు, బయటికి వెళ్ళనివ్వరు, అసలు కంప్లీట్ హౌస్ అరెస్ట్. ఎందుకు?
అంటే బయటికి వెళ్తే అన్ని తెలుసుకొని వాళ్ళని మళ్ళీ నువ్వు ఎవరితో కనెక్ట్ అవుతావనా లేదంటే సిస్టమ్ తెలిసి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తావు? సిస్టమ్ తెలిసి అలా కాదమ్మా, ఎవరిది వాళ్ళకి సపరేట్ పెట్టారు కదా, నీ పార్ట్ అనేది కొంచెమే కదా ఉంది, దాని గురించి ఎందుకు వాళ్ళు అంతా హింసిస్తున్నారు? వాళ్ళది వాళ్ళకి ఉంది కదా, నువ్వు చెప్పిన లిస్ట్ అయితే చాలా. డివైడ్ అయితే చేయలేదు కదా మా ఫాదర్, ఎవరికి రాసి ఇవ్వలేదు అనమాట ప్రాపర్టీ. మీ వదిన ఎక్కడ ఉందమ్మా? అన్నయ్య చనిపోయిన వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. ఎక్కడ వాళ్ళు? రామ్నగర్. వాళ్ళు రామ్నగర్ షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? 3 పిల్లలు ఉన్నారు. మీరు ఇప్పుడు ఎంటెక్ ఏదో చదివారు అంటున్నారు. ఎంటెక్ చదివి కంప్లీట్ అయ్యి కూడా 10 years అవుతుంది. 10 years అవుతుంది. అక్కడ ఎవరు మీకు బాయ్ ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ ఎవరు లేరా? ఏమీ లేదు. అంటే ఇంతమంది వ్యతిరేకత ఒక అమ్మాయి మీద ఎందుకు అనేది మాకు అర్థం అవ్వాలమ్మా. అంటే ఇంతమంది, అంటే మీకంటూ మీ కుటుంబంలో ఎవరూ సపోర్ట్ లేదా? మీ తరపున మాట్లాడే వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ? అయ్యో, ఏంటంటే అవి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారండి. గట్టిగా మాట్లాడమ్మా. నా డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నారు. నా గోల్డ్. ఫైనాన్షియల్ గ్రడ్జేనమ్మా? అంతేనండి. డబ్బు ఆస్తి అంతేనా? అంతే. కాదు, మీరు అంత చదువుకున్నారు కదండి, పొన్న డబ్బు వద్దు ఏమొద్దు అని చెప్పేసి మీరు అన్ని బాధలు పడే బదులు బయటకు వచ్చేదన్నా జాబ్ చేసుకోవచ్చు కదా. అదే వెళ్ళనివ్వరండి, కంప్లీట్ హౌస్ అరెస్ట్. మా అన్నయ్యలు జాబ్ చేయరు, ఏం చేయరు, ఇంట్లోనే ఉంటారు. కెమెరాస్ ఉంటాయి చుట్టూరుగా. కిచెన్ లో నేను వంట చేసేది కూడా కెమెరా, బాత్రూమ్ దగ్గర కూడా కెమెరా, అసలు దాచుకున్న కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఏమో. ఓన్లీ హాల్లోనే 4 కెమెరాలు. మా ఇల్లు పెద్దగా ఉండిద్ది, 10 రూమ్లు ఉండిద్ది పెద్ద పెద్దగా. నేను కిచెన్ నా రూమ్ కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళొద్దు. అన్ని ఏమంటే. మీ సిస్టర్స్ ఎక్కడ ఉంటారమ్మా? మా సిస్టర్స్ కూడా అందరు హైదరాబాద్ లోనే ఉంటారు. ఆ ఇంట్లో అయితే ఉండరుగా? వీక్ లో 5 days మా ఇంట్లోనే ఉంటారు, 2 days వాళ్ళ ఇంటికి వెళ్తారు అంతే. మొత్తం రెంట్స్ ఎంత వస్తాయి మీ బిల్డింగ్ కి సుమారుగా, మీకు ఐడియా ఉన్నంత వరకు? 3 lakhs అబౌవ్ వచ్చిందండి. 3 lakhs వరకు వస్తాయి. ఆ ఒక్క ఇల్లేనా ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయి? ఇంకా ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఇంకా ఒక షాప్ ఉండింది, షాపే 1 crore దాకా ఉండిద్ది. ఈ బిల్డింగ్ లో ఉన్న షాప్స్ కాదు, కాకుండా వేరే వేరే ఉంది. ఇంకా కార్స్ ది బిజినెస్ ఉండింది. కార్ బిజినెస్. ఇంకా ఏమంటారు, ల్యాండ్స్ ఉన్నాయి. ఇంకా వేరే ఇల్లు ఉండింది, అవి రెంట్స్ వస్తాయి. ఇవన్నీ మీ నాన్నగారి పేరు మీదే మా ఉన్నాయా? మీ మమ్మీ మా అమ్మగారి డాడీ ఇద్దరు పేరు పేరు మీద మీద ఉండేవి. వాళ్ళు ఏదైనా వీలునామా గానీ ఏమన్నా రాశారా? ఏమీ రాయలేదు. ఎలా చనిపోయారమ్మా నాన్నగారు? అయితే మా అన్నయ్యలు పెట్టి టెన్షన్, ఇక బయటికి పైన ఆంటీలతో అలాంటి అఫేర్స్ పెట్టుకుని మా డాడీ మందలించేది అలా చేయకూడదు. హార్ట్ అటాక్ వాళ్ళు చనిపోయారు? ఇద్దరు ఒకటేసారి ఎలా అని? టైం కి టాబ్లెట్స్ తెచ్చేది కాదు. ఎంత చెప్పినా టైంకి తెచ్చి ఇవ్వమంటే తెచ్చిచ్చేది కాదు. నేను వండి పెట్టినా ఏం చేసినా కానీ ఇక హార్ట్ స్ట్రోక్ వచ్చింది మా ఫాదర్కి. అది కాగానే ఒక 1.5 year కి మా మదర్కి కూడా సేమ్ అలానే. అప్పుడు మీ మదర్ అన్న పిల్లని సరిగ్గా చూస్తారా లేదో, పెళ్లి చేస్తారా లేదో అని ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యి మీ సిస్టర్స్ ని అల్లుళ్ళని పిలిచి నీకు పెళ్లి చేసేయచ్చు కదా, 1 year లోపు పెళ్లి చేస్తే మంచి కూడా కలిగిద్ది అంటారు కదా సాంప్రదాయం మాట్లాడుకున్నా. మీ నాన్నగారు చనిపోయిన 1.5 year అయ్యింది. మేము చూస్తున్నాం సంబంధాలు, నీకేం తెలుసు అని అంటారు. మా మమ్మీకి అప్పటికే ప్లాన్ ఉంది కానీ బయటకు రాదా? అంటే ఆ అమ్మ నాన్న కూడా గ్రహించలేకపోయారా వీళ్ళు ఇలా చేస్తారని? ఎవరికి ఇంతమంది మూకముడుగా సొంతం పిల్లలు అలా చేయకపోతారా అని అనుకున్నారు వాళ్ళు అలా. ఓకేనా?